హలో నమస్తే అండి. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరి సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఇక మంచి మాటలకు వెళ్దామండి. ప్రతి బంధాన్ని చివరి బంధంగా, అలాగే ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా భావించినప్పుడే నీకు ప్రేమ విలువ, మనిషి విలువ, అలాగే కాలం విలువ కూడా తెలుస్తుంది. గుర్తుంచుకోండి. జీవితంలోకి ఎందరో వస్తుంటారు, అలాగే వెళ్తూ ఉంటారు. జీవితంలో పరిచయం గొప్పది కాదు, మర్చిపోలేని మాట ఒకటి ఉంటుంది, చేసిన సాయం ఒకటి ఉంటుంది, అలాగే గడిచిన క్షణం కూడా ఒకటి ఉంటుంది. ఆ విలువైన జ్ఞాపకమే మన జీవితంలో ఎంతో గొప్పది. అది ఎవరు అన్నది మీకు మాత్రమే తెలుసు. అర్థమైందనుకుంటా. జీవితంలో ఏది జరిగినా కూడా అది మన కర్మానుసారమే జరుగుతూ ఉంటుంది. మన కర్మకు ఇంకొకరిని నిందించటం అవివేకమే. గుర్తుంచుకోండి. సంతోషంగా ఉండడమా లేక విచారంగా ఉండడమా అనేది మనం ఎంచుకునే స్థితిని బట్టి ఉంటుంది. మన మనస్సును దేనికి బందీని చేస్తే ఆ స్థితినే మనం పొందుతాం. అర్థమైందనుకుంటా. ఏదైనా జరగడానికి ముందే అంతా మన మంచికే జరుగుతుంది అని అనుకోండి. ఇక జరిగిపోయిన తర్వాత జరిగిందంతా కూడా మన మంచికే అనుకోండి. ఎందుకంటే ఎవరికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో కాలానికి బాగా తెలుసు. కాబట్టి దేనికి చింతించకండి. కర్మను దృష్టిలో పెట్టుకుని జీవితంలో సాగిపోతూ ఉండండి. దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే మనం అనుకున్నది ఎప్పుడు కూడా జరగదు కనుక. అంతా కూడా కాల నిర్ణయం, ఇంకా కర్మ నిర్ణయం కాదంటారా. నమ్మకం లేని వారికి మన రహస్యాలను చెప్పకూడదు. ఇక మనకు కావలసిన వారి దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. గుర్తుంచుకోండి. మన సాయం అనేది ఎప్పుడూ కూడా ఒకరు కడుపు నింపేలా ఉండాలి, అంతేకాని మన అవసరాల కోసం ఇంకొకరు కడుపు కొట్టేలా కాదు. గొడవలు లేని ప్రేమ ఎక్కడా ఉండదు. నువ్వు ఎన్ని గొడవలు పడినా నీతో కలిసి బ్రతకడానికి సిద్ధంగా ఉన్నవారే మిమ్మల్ని నిజంగా ప్రేమించిన వారని గుర్తుపెట్టుకోండి. తప్పును అర్థం చేసుకోలేని ప్రేమ, బాధని పంచుకోలేని స్నేహం జీవితంలో లేకపోవడమే మంచిది కాదంటారా. నిజాయితీగా ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా మొండిగానే ఉంటారు. ఎందుకంటే వాళ్లకు నటించడం రాదు కాబట్టి. సమయం సందర్భం లేకుండా అనవసరంగా వాగటం ఎంత పొరపాటో, అవసరం ఉన్నప్పుడు మాట్లాడకపోవడం కూడా అంతే తప్పు. గుర్తుంచుకోండి. నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలుసా? మీరు ఎన్ని మాటలు అన్నా, మీరు ఎంత బాధ పెట్టినా కూడా అవేవి మనసులో పెట్టుకోకుండా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారే, అదే నిజమైన ప్రేమ అంటే. అర్థమైందనుకుంటా. కలవడానికి విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి, అలాగే దగ్గరవడానికి ప్రయత్నిస్తే ప్రతి బంధం కూడా మధురంగానే ఉంటుంది. గుర్తుంచుకోండి. మనసులు దూరం కావడానికి మాటలే కాదు, కొన్నిసార్లు మౌనం కూడా కారణం కావచ్చు. అవసరమైనప్పుడు మాట సాయం పడకపోతే మనసు విరిగిపోతుంది కదా, కాదంటారా. నీ చుట్టూ ఉన్నవారు నీతో ఎందుకు పరిచయం చేసుకున్నామా అని అనుకునేలా బ్రతకూడదు. నిన్ను వదులుకున్నవారు ఎందుకు దూరమయ్యావా అనుకునేలా బ్రతకాలి. గుర్తుంచుకోండి. ఒక పూట ఉపవాసం అయినా ఉండు, కానీ పూట కడవడానికి మాత్రం అప్పు చేయకు. ఎందుకంటే ఆకలి వేసినంత తేలిగ్గా చేసిన అప్పు తీరదు. అర్థమైందనుకుంటా. అందమైన అమ్మాయి కన్నా అర్థం చేసుకునే అమ్మాయి దొరకడం చాలా కష్టం కాదంటారా. కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేదంటే మన మంచితనాన్ని కూడా చేతకానితనంగా చూస్తారు. ఓర్చుకోండి. కొన్నిసార్లు నేర్చుకోండి. తప్పదు మరి. ఎంత నీవాళ్ళైనా ఏ క్షణం ఎలా మారిపోతారో తెలియదు కాదంటారా. కోపం ఇంకా ఆవేశం ఉన్నవారికి మోసం చేయడం రాదు. మోసం చేసే వాళ్లకు కోపం ఇంకా ఆవేశం ఈ రెండూ కూడా ఉండవు. ప్రస్తుతం సమాజం అంతా నటనతోనే ముడిపడి ఉంది. ఇకపోతే అలాంటి వారికే రోజులు బాగా కలిసి వస్తున్నాయి కాదంటారా. అందరూ అబద్ధాలనే ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే అబద్ధాలు ఉన్నంత అందంగా నిజాలు ఉండవు కాబట్టి కాదంటారా. ఒకరికి మాట ఇచ్చే ముందు బాగా ఆలోచించు. ఎందుకంటే నీకది కేవలం మాటే కావచ్చు. ఆ మాట ఇచ్చేవారికి ఆ మాటే నమ్మకం, భరోసా, ఇంకా జీవితం అని కూడా గుర్తుంచుకోండి. ఒకప్పుడు ఉన్న విలువ ఇప్పుడు లేదు అంటే
మనతో వాళ్ళకి అవసరం లేదు అని అర్థం కాదంటారా? మీరు ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, కానీ బాధ పెట్టే బంధాలకు మాత్రం దగ్గరగా ఉండకండి. ఉన్న కాస్త మనశ్శాంతిని కూడా కోల్పోతారు. మాటలకు ఇంకా చేతలకు తేడా ఉంటే నీ మాటలను ఎవడూ నమ్మడు. గుర్తుపెట్టుకో. నిజం మనిషిని బాధ పెట్టచ్చు, కానీ అబద్ధం అని తెలిస్తే అది మనసుని చంపేస్తుంది కాదంటారా? అవసరాన్ని బట్టే మాట్లాడేవారు, ఆపదను బట్టే దగ్గరయ్యేవారు, తమ పరిస్థితిని బట్టి తమ చుట్టూ తిరిగేవారు తమకు ఎప్పటికీ పనికిరారు అని గుర్తుంచుకోండి. వేలెత్తి చూపే ప్రతి ఒక్కడికి తలెత్తి చూడడానికి కూడా భయపడే రోజు ఒకటి తప్పకుండా వస్తుంది. విశ్వాసంతో ఉండండి, ఇంకా ధైర్యంగా కూడా. ఇక నిజానికి వెళ్దామండి. ఇది నేను కాపీ కొట్టిన వెర్షన్ అయితే కాదండి, ఇది నా సొంత వెర్షన్. మన మనుషులను చూస్తే చాలా ముచ్చటేస్తుంది నాకు. ఎందుకంటే ఒక కుక్కో, ఒక కాకో, ఒక జంతువు లేదా ఒక పక్షు ఏదైనా మంచి పని లేదా మనిషికి నచ్చిన పని ఏదైనా చేసిందనుకోండి, అక్కడి నుంచి చూడండి దాన్ని ఆకాశంలో పంజరం కట్టి దాన్ని చూసి నేర్చుకోవాలని అవుట్డేటెడ్ ఆవకాయ జ్యూస్ సామెతలు చెబుతారు. కానీ అదే పక్షో జంతువో మన ఇంటికి వచ్చి మనం ఆరబెట్టుకున్న ఉప్పు చేపనో లేకపోతే ఎండు రొయ్యలనో తింటే మాత్రం దాన్ని చంపేసి అంత పని చేస్తారు. దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ పక్షో లేదా జంతువు 2 సార్లు కూడా దానికి నచ్చిన పని చేసింది. కానీ మనిషికి ఒకసారి దాని మీద వల్ల మాలిన ప్రేమ వస్తే ఇంకోసారి ఆక్రోశం ఉప్పెల్లా ముంచుకొచ్చింది. దీన్నే మనిషి అహంకారం అంటారు. ఇక మనిషి, బిజినెస్ మ్యాన్ రెండిట్లో వ్యత్యాసం ఏంటంటే, మనిషి మనిషిలా ఉంటే ఆ మనిషికి నచ్చిన మనిషి తప్ప మరెవ్వరూ మనిషిలా కనిపించరు. అదే మనిషి బిజినెస్ మ్యాన్ అయితే ఒకప్పుడు బికార్లా చూసిన మనిషిని కూడా భుజాన వేసుకుని కలిసుంటే కలుసుకోని పాట పాడుతూ ఊరేగుతూ ఉంటాడు ఆ మనిషి. దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది నేను చెబితే బాగోదు, కానీ తన పత్తిత్తి వ్యాపారం కోసం కలిసుంటే కలుసుకోమని ఎవరి దగ్గర పాట పాడిందో వాళ్ళు గుండెల మీద చేసుకుని ఆలోచిస్తే వాళ్ళకు అర్థమవుతుంది నిజం. అర్థమైందనుకుంటా. ఏదైనప్పటికీ హ్యూమన్ నేచర్ ఈజ్ ఈవిల్ అండ్ గుడ్నెస్ ఈజ్ కాస్డ్ బై ఇంటెన్షనల్ యాక్టివిటీ. ఓడియమ్మో, ఏంది సామే నా ఇంగిలి పీస్ ఏంటి? వేడి వేడి నూనెలో పోపు దినుసులు వేసినప్పుడు అది వేసే బ్రేక్ డాన్స్లా వయారంగా వస్తున్నాయి సామే. ఓకేనండి, బకెట్ రాని ఇంటర్వ్యూ ప్రోగ్రెస్లో ఉంది. సూన్ చేస్తానండి. ఓకే, సీ యూ నెక్స్ట్ వీక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీక్ విత్ న్యూ కంటెంట్. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్.